ఇచ్చిన కాగితాలన్నీ తీసుకున్నాను, వారి యొక్క మనోభావాలు కానీ వాళ్ళ సూచనలన్నీ తీసుకున్నాను. చాలామంది ఏంటంటే పార్టీ వాళ్ళందరూ మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయండి, మేము పార్టీని నమ్ముకున్నాం, ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం, ఇంకా చాలామంది పార్టీకి పనిచేయాలని కోరుకుంటున్నారు, మనం చేసిన అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారని చెప్పి పదే పదే చెప్పారు. అన్ని వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఇక్కడే హైదరాబాద్లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు అందరి యొక్క మనోభావాలని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఇక్కడుండే ప్రజానీకానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలనో దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి దాని ప్రకారం ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతాం. ఏదేమైనా మాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం, చేశాం. మీరే చూశారు రిజల్ట్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటంటే ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. దానికి ఏం చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం డిసైడ్ చేస్తాం. ఒక మంచి వాతావరణంలో సమస్యల పరిష్కారం చేసుకోవాలని, ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు, రెండు పార్టీలు కాదు, ఇద్దరు వ్యక్తులు కాదు. అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం. ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం, క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటుంది, అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం. ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో యాక్ట్లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం. తెలంగాణలో ఉండే తెలుగు జాతి అగ్రస్థానానికి వెళ్ళాలి. ఆ రోజు నేను వేసిన పునాది మీరు చూస్తే తెలంగాణ నెంబర్ 1 ఇప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 వచ్చింది. నేను ఒక్కడనే చేశారని చెప్పలేదు, నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు.